కొబ్బరి పోసుకుంటే అలకా తిరుగుతుందా ఇంకా గ్రీన్స్ పెట్టుకున్నాను గిర్ర గిర్ర తిరుగుతుంది అద్దు ఆ పోసుకుడు అద్దు తిరగకుండా మంచిదే నాకు పెట్టుకుంటా పెట్టమంటావా అద్దు మరి మంచిగా పాడు నిన్న ఎట్లో పాడుపడేది ఎంత ముద్దుగా తయారైంది మన దొరసాని మెరుపుల చీర కట్టింది తొడిగింది చీర కొట్టోలు చెడేసింది నిండా పూలు పెట్టింది కమ్మల ఉన్నాలు పెట్టింది మాటీలు పెట్టింది నెత్తిల ముట్టి గొలుసు పెట్టింది అది ముట్టి గొలుసు కాదు అది వడ్డెలా అంటారు ఎందుకురా అది ముట్టి గొలుసు కాదు వడ్డెలా నెత్తిలో పెట్టుకునే టిప్పా ఏమైనా పొక్క తిప్పరా వేరే ఆలోచన లేదు నీకు నాకు ఒక్కదానిగా ఉన్న పొక్క తిప్పలా నీకు లేనే లేదు కావచ్చు చీతాను మాత్రం నేను కానీ ఓన్లీ మదర్ స్ప్రైటే గిరిబాయి కాదు ఎవడు పండిస్తారో చూద్దాం కానీ బాబాయ్ ఆడనంటే ఏమైనా నీకు అదే ఆలోచన కాదు కాని టిప్ అంటే ఏంటి తిరిగాను ఏంటో బగ్గ ఆయనక బరాండి షాప్ కాడ లేచిపోయేటప్పుడు 20వ చేతులు పెడతారు చూడు గదాన్ని టిప్పు అంటారు ఇది ఆట క్లిప్ ఆట మనకి ఎంటికలు బాగుంటే అప్పుడు ఇప్పుడు పెట్టుకుంటే దాని పేరు వచ్చి పాడవాడు మామూలుగా మొక్కాల విద్య ఎంటికలు బాగుంటే వాడితోట శరా పొద్దుగా లేదో చూసుకోవాలి ముడుచుకోవాలి జడేసుకోవాలి ఎప్పుడన్నా ఊరికో పల్లెకో పోతే మన ఇంటికాడ పువ్వులు లేకపోతే మందిలో పండి పెట్టి ఇట్లా వడంగా పోయి పువ్వులు తెచ్చుకోవాలి ఎండాకాలం దినం బాగా ఉబ్బరపోతుందానికి ఇట్లా మీది కనుకొని ప్లక్కర్ వేసుకోవాలి కానీ నాకైతే ఆ రావడం లేదు పొద్దుగా లేదని గిట్ల గిట్ల అనుకుంటే పని అది ఇడుతుంది ఎందుకంటే ఎంటికలు బాగుండే సోమవారం నాడు శుక్రవారం నాడు తలతానం చేయాలంటే అవ్వతో 2 బకెట్ల నీళ్లు కావాలి చిన్న సర్వే తెచ్చుకుంటా సర్వే తెచ్చుకొని ముందర పెట్టుకుంటా ముందర పెట్టుకొని చెమ్ముతో పోసుకుంటా జగ్గుతో కాదు చిన్న శివతో గిట్ట చల్లుకున్నాడే బాత్రూంలో కానీ బయటికి వెళ్ళేదిలే బిందె పట్టుకొని బాయ్ కానీ పోయేది మన దొరసానే గట్ట తయారైందంటే మన రాజుల ముద్దుగా తయారైనాగో బొమ్మల సందులో బొట్టు పెట్టిండు నిజంగా నీకు పిచ్చిలేసింది బొమ్మల సందులో బొట్టు పెట్టుకోకపోతే ఎక్కడ పెట్టుకుంటారా కాదు కానీ నువ్వు ఏమి ఇట్లా ఆడినారు ఆడదే కదా బొమ్మల సందులే పెడతారు బొట్టు కానీ ఇట్లా నొట్టికి పెట్టుకోరా బొట్టు ముద్దుగానే మాట్లాడతాను మూతిగా ముక్కు పెట్టుకొని మూతిగా ముక్కుండకపోతే ఎక్కడ ఉంటుందో గారు ఉంటా అది లేదు లేదు కాదు కాని మన రాజు మన రాని ఇవాళ ఏదో ఊరికో పల్లెకో ప్రయాణం చేస్తాను మరి వాళ్ళు వేరే తర్వాత ఎరుగోళ్ళు
పొరగొల్లో వాడపంటి వాళ్ళు వంద పంటి వాళ్ళు అయ్యో బిడ్డ మీరు రాని కనబడతలేరు బిడ్డ అంటే మరి ఏం చెప్తాం ఇగో అడుగుదా తెలుస్తుంది అడగని ముచ్చడు అన్న తెలుస్తుందా మనం అడుగుదాం కానీ మన ఇద్దరం మహిళలు అడగడం మనకు చూసే లోకం అంటారు కదా ఏం దాశల్లో కవర్ పడతారు వర్రుపోతల్లో దాశలో పెట్టుకున్నాను లోకం ఆడుకుంటారు నువ్వన్న మాట్లాడాలా నీ అన్నమాట నువ్వు మాట్లాడతావు నన్ను మాట్లాడవాలి అక్క ఎందుకంటే ఇవో నాకంటే పెద్దదాని నువ్వు నీకంటే చిన్నదాన్ని నేను మాట్లాడితే మాటతో నువ్వు 10 మంది వచ్చిన దాని 10 మందికి మీరు మనుషులు కాదు 10 మందికి అట్లా కాదే 10 మందిలో పోయి సమాధానం చెప్పి ఆడదాలు ఓటాలే పోవుడికి పోవుడు కాదు నువ్వు అన్నట్టు నేను 10 మంది మొగోళ్ళు ఉన్న కాడ పోయి నేను కూర్చొని మాట్లాడితే పిరికడి మీసాలు ఉన్న మొగోళ్ళు వస్తుంది ఒక్కళ్ళు క్విక్ అనద్దు మన మాట పవర్ అంటే అట్లుంటది కాదా అని అడిగే చూస్తుందా అమ్మా తల్లి ఎవరాని ఈ రోజున సంబరంగా సంతోషంగా పాటు చీర కట్టుకొని పాటు చీర కట్టుకుని పడరాయి కదుకున్నావు అంటే నేను మాట్లాడేది ఆడదాని కాదని వాడనట్టుగా ఈ లంజ లేదనా మాట్లాడు తిప్పాలముంటే ఆయన కొంచెం అది కట్టే పడతావు లడరా పడతావు కానీ ఇవాళ ఎటు పోతారా ఏ ఊరికి పోతారు ఏ పల్లె పోతారు ఇక మీ అవ్వగారింటికి పోతానా లేకపోతే ఇక రాజుల అత్తగారింటికి పోతానా బాబా దాసి ఎటో పోతలేమమ్మా మా గర్భాన కొడుకును బిడ్డలు లేక కొల్లారి పనులు కట్టుకొని సురగల్ల దేవతల పూజలకు వెళ్ళిపోతాన్నాం బిడ్డ ఓహో మీ గర్భాన జన్మించిన వాళ్ళ కొడుకులు లేక బిడ్డలు లేక దేవాన దేవతల పూజకు పోతాను అన్నావు అమ్మా నీవన్న మాట నిజమే ఎందుకంటే కొడుకులు కనాలి కోరిక తీరాలి బిడ్డలు కనాలి భ్రమ తీరాలి కోట్ల ధనం ఉన్నది నీకు ఒక్క కొడుకు లేడు లక్షల బంగారం ఉన్నది నీకు ఒక్క బిడ్డ లేదు అమ్మా ఏ గుళ్ళ ఏ దేవుడు ఉన్నది తెలియదు ఏ పుట్టల ఏ శేషుడు ఉన్నది తెలియదు మొక్కంగా ఏ దేవుని కన్నా మొరగలిగి కలుగుతే పూజలు చేస్తే పుత్ర సంతానం ఫలము కలుగునని పూర్వీకులు చెప్పిన మాట నేను క్షేమాన పోయి లావాన తిరిగి రండి నేను కాడ రంది పెట్టుకోక మనాది పెట్టుకోక ఎందుకంటే నా ఇల్లు నా వ్యవహారం నా భూమి దానంతా ఇడిచిపెట్టిపోతానని రంది పెట్టుకోక ఎందుకవని రంది పని నేను లేనా వాడన్నట్టు నేనున్నాక ఇంకేదన్నా ఆశపడతా అలవా చెప్పు అయితే గలీజ్ గా నేను ఆనికాకే ఉంటా నువ్వు ఆనికాకే శాపలు పడి అక్కడ ముక్కలు చెప్పలేసి ముఖానికి వస్తావు అంటే ఆయన చెప్పు అయితే చెప్పు ఆడిపోతుందమ్మా అంతా ఆడి గట్టిగా మాట్లాడుతున్నారు పైన సరే పర్వాలేదు బిడ్డల అన్నది కానాడు కాంచనమాలదేవి ఇద్దరు భార్య భర్తల కానాడు ఏ కాస్తుల ఈ బల్లకి ఇల్లు పొందినారు ఒక్కవేళ మా గర్భాన కొడుకుల బిడ్డల సంతానము దొరుకుతాయి వెనకకు మరణత్వం లేకపోతే మా ప్రాణం తీసుకుంటాము అని భార్య భర్తల బల్లకి ఇల్లు పొందినా సంతోషపడుతున్న ఇద్దరు భార్య భర్తలుగా నాడుదుడు సై సై మేడారం జాతర ఈ కొండ
అందున కూడా ఏ దేవుడు మెచ్చి వల్ల గర్భాన సంతానం ఒడిగట్టపాయ వరవర ఆడికెళ్ళి కావాలి ఎర్రని గుల్లూరా ఎవరవాడా గుల్లే రాయితోటి కట్టిన రాయతుని గుల్లే గాయమురా వాడకు భార్య భర్తలు ఇద్దరు కుండముల దానల వాళ్ళు గుల్లె పూయలు ఎత్తగుల్లరా తంబాన కోడెలు లింగడ రూపాయి పెట్టి అందరూ కూడా ఏ దేవుడు మెచ్చి వల్ల గర్భాన సంతానం దొరకలేదు బామా మన గర్భాన సంతానం లేదు కావచ్చునా అనగనగ భార్య భర్తలు మాత్రమే తిరిగి త్రిలోకమున త్రిలోకంలో 33 కోట్ల దేవతల పూజలు చేసిండ్రు. గుళ్ళు లేని దేవతల గుళ్ళు కట్టిండ్రు, మరు లేని ఉల్లె బళ్ళు కట్టిండ్రు, గంటలు లేని గుళ్ళల గంటకుని కట్టిండ్రు, శంకులేని సంఘాలకు శంకుదానం చేసిండ్రమ్మా. అయ్యయ్యో కొంట మీద ముల్లె ఉడిసిపోతుంది, ముళ్ళు దానైపోతుంది, మొక్కిన చేతులకు ఊరగలు ఉడతా నడిచిన కాళ్ళకు ఓరిసి మొక్కలు వస్తానే అవ్వలారా. తిరిగిన ఉత్తరలోకం నడిచిన లోకం ఇక మనకు సంతాన బలము దొరకదమ్మ, వంతన ఉన్న బలము కాక తప్పదమ్మరు. బామను అన్న మాట ప్రకారంగా పూర్వ జన్మముల మాత్రమనగా ఓడించిన బాయిలు కూడా పోసినమో, పెరిగే వృక్షాల తలలు వచ్చినమో, పెరిగే పిల్లల నెత్తులు వచ్చినమో, ఎవరికేం పాపం చేసినమో ఈ జన్మల మాత్రం మనకు సంతాన బలము లేకబాయనమ్మా. అయ్యయ్యో ఓ బామా కాంచనమాలాదేవి రా. అప్పటికిప్పటికి అనరే బామ అగో అడవిలోన ఏడవరాదు, ఆత్మ లేని చుట్టం ఇయ్యరాదన్నారు, ముఖంగా చేతులు మోసినోడు దేవుడు కాదన్నాడు. అడవిలో ఏడితేనే బామ చెట్లు ఊకుస్తాయా, గుట్టలు ఓదారుస్తాయా, ఆత్మ లేని చుట్టం ఏస్తే అన్నం పెడతారా, ముఖంగా చేతులు మోసినోడు దేవుడు అవుతాడా బామ. ఎవరకు సంతాన బలము దొరకదనుకోని భార్య భర్తలైనా మన వెళ్ళి పోదామని కాంచనశీల మహారాజు మా తల్లి కాంచన మహాదేవి కారు నాగపల్లి ఎనుకో మలుపుకొని వాళ్ళ యోగ నగరం తొవ్వలు పట్టిందమ్మా. అలా అల్ల నెరల్లు వల నెరల్లో రన్ను మల్లెలు రన్ను మల్లెలో ఇందిగ మల్లెలో రెండు మల్లెలు వచ్చనే భార్య భర్తలు కాంచనశీలకు చేరుకున్నారమ్మా. ఇద్దరు భార్య భర్తలు మాత్రమే నాగబల్లు కాలి నాగబల్లు ఇంటి ముందు ఆపుకున్న వాళ్ళు మరి కాలు రెక్కలు శుద్ధి పెట్టుకున్న భార్య భర్తలు తన లోగిళ్ళ పేరుకి చేరుకున్నారు. ఆ లోగిళ్ళ చేరడానికి కాంచనశీల మహారాజు ఏమంటాడు, బామా అడవిలో ఉన్న గుడి కాడ అనుకున్న మాట ప్రకారంగా కొడుకును బిడ్డలన్న మాట నీ నోటికి రావద్దు,
మారుపోయినమాట నా నోటికి రావద్దు అని ఇద్దరు భార్య భర్తలు ఒకరి తలపని ఒకరు మాత్రం హస్తం పెట్టుకొని హస్త ప్రమాణం వేసుకున్నారమ్మా. మరి బామ్మ కడి 7 మెడల్లో ఉండమని ఆ రాజు మాత్రం కాంచనశీల మహారాజు రాజు కచ్చిరిమేడి కత్తానే రమన్నారమ్మా. మహారాజు కచ్చరి కాడికి చేరుకున్నాడయ్యా. రాజవచ్చిన మార్గం ఎవరికి ఏర్పాటు ఆయన అబ్బాబా మన ఊరేలే రాదు కాంచనశీల రాదు దేవతల పూజకు పోతాండ్రు. దేవాన దేవతల పూజకు పోయి మళ్ళా వెనక తిరిగి వచ్చిందని ఒకరు కాదు ఇద్దరు కాదు పట్టవల ప్రయోగులు అంతా గుమ్మగుమ్మలు ఆడకుండా వేడికి వాడతావా అష్టప్రధానులారా దండ నాయకులారా మన ఊళ్ళో ఉన్న ప్రజలంతా క్షేమమేనా బిడ్డ? అయ్యా పట్టణంలో ప్రజలకు అందరూ క్షేమమేనా అన్నావు. నీవున్న తర్వాత ప్రజలకు ఏ లోటయ్యా? ఎవరికి ఏ కష్టం వచ్చినా నీ కష్టం అంతా కన్న పిల్లల్లా ఆదుకునేవా అని నీవు. నీవున్న తర్వాత ఎవరికి ఏమో రందిలేదు. ఎందుకొరకంటే బిడ్డ ఇప్పటి వరకు మాత్రం సంవత్సరం పొద్దు గడుతుంది నేను రాజ్యవేలక దేవతల పూజ వినవు కాబట్టి ఉన్న ప్రజలకు అంత క్షేమమేనా అంటున్నాను. పట్టణంలో ప్రజలకు అందరూ క్షేమమే కానీ టిన్ను నిండా వాటర్ పోయింది. టిన్ను నిండా వాటర్ పోయింది కానీ వాటర్లకు మరి కోటర్లు ఎక్కడ పోతాయని గదే చూస్తానని. వారి గట్ల కాదురా, వాటర్ కనిపిస్తుంది కోటర్లో లోపల పోతాయి, జగ్గు మాత్రం కనిపిస్తుంది. అయితే అది కాదయ్యా, పట్టణంలో ప్రజలకు అందరూ ఎవరి నోట విన్నా నీ మాటే. నలుగురున్న కాడ నీ మాటే, 10 మంది ఉన్న కాడ నీ మాటే. ఇంకా తప్పే రాదు. కూర్చోరా, డిస్టర్బ్ అయితే కదా. ఇంకేవాళ్ళన్నా తప్పిపోతే తొందరగా మాట వస్తున్నది. ఎలసం ఇది ఎంత వెయ్యి అయిపోయా కొమ్మలక ఎక్కడి ఎంత వెయ్యి. అయితే ఎవరి నోట విన్నా నీ మాట ఏమిటో కాదండి. ఊరేల రాజుకు కొడుకులు లేక బిడ్డ లేక దేవాన దేవతల పూజకని పోయిండ్రు. మళ్ళా తిరిగి వచ్చిండు కదా, అతని కొడుకు సంతాన ఫలము దొరికిందో బిడ్డ సంతాన ఫలము దొరికిందో అని ఆ పట్టణ ప్రజలోకులు అందరూ అంటారు. అయ్యా మీ గర్భాన కొడుకు సంతాన ఫలము దొరికిందా, బిడ్డ సంతాన ఫలము దొరికింది తండ్రి. అప్పటికి ఇప్పటికన్నారు కొడక మానవుడు ఏ ఊరికి వేన ఏ పల్లెకు వేన గాని అడ్డగోలు వచ్చినోళ్ళు మాత్రం అనగనా. నువ్వు ధనం ఎంత సంపాదించడం ఏంటి, బంగారం ఎంత సంపాదించడం ఎవరడగబోరురా. నాయనా నీ గర్భాన పుట్టినోళ్ళు మాత్రం కొడుకులు బిడ్డలు ఎందరని ఎవరైనా అంటారు. కొడుక
రాజ్యాలు దేశాలు తిరిగినము గాని ఏ భగవంతుడు మెచ్చి మాకు సంతాన బలమీయలేదురా. అగో కోట్ల ధనము కొల్ల పెట్టినము, లక్షల ధనములయ పెట్టినము. కొడుకులారా అందరికి అదే మాట వచ్చింది, మీకు అదే మాట వచ్చింది. ఆ భగవంతుని గుళ్ళె మన్నుయ్యా ఒక్క బిడ్డనియలేదు, ఒక్క కొడుకునియలేదు. అందుకే అంటారు కొడుక అగో పళ్ళ చెట్టు కిందికి 10 అత్తరు గాని ముళ్ళ చెట్టు కిందికి ఎవరు రాబోరంటారు కొడుకో. ఎక్కడికి పోయినా అగో అన్ని నిందెల కన్నా గొడ్డు నిందే పెద్దదన్నారు. మానవుడు ధనాన్ని మొయ్యవచ్చు, దైద్యాన్ని మొయ్యవచ్చు గాని గొడ్డు నిందే సచ్చేంత కాలం ఉంటది కొడుక. నేను ఏమంటా చెప్పను. అయ్యావో మంత్రులారా కొడుకో తిరిగినవు తిరులోకం, నడిచినవు నరులోకము. 33 కోట్ల దేవతల పూజ చేసిన. అందుకే అంటారా వలార మానవుడు నేనేం పాపం చేసిన పుట్టిన కాంచెల్లి మంచిగానే ఉన్న ఒకరి జోలికి పోలేదనుకుంటాడాట. గట్ల కాదు అది ముందు చేసిన పాపమో, మునుల చంపిన పాపమో, పూర్వ జన్మములు చేసుకున్న పాపాలు ఈ జన్మల అడ్డుపడతాయి అన్నరే అవ్వా. మానవుడు ఒంటి రక్తం ఉన్ననాడు రా కొడుకో, చేతుల పైసలున్న నాడు మాట నడిసినాడు. ఒకరిని చంపాలనా అగో అద్దురవుతులు ఈ కళ్ళ భూమి కలుపుకోవాలనా మాట నడిసినాడు. ఒకరిని దన్నల్లా ఒకరిని గుద్దల్లంటాడట. రక్తముడికి మూల మంచాల పడ్డనాడు కొడుకో. చేసిన పాపాలా చేసుకుంటా సిత్తలకెళ్ళి అంశ ఎగిరిపోలేక వాడు చేసిన బాధలు పడుకుంటా కానాడు. అయ్యో భగవంత ఈ జీవినెందుకు ఉంచినవు నాయనా, కొంచెమోకని గానా నేడుతాడరా కొడుక. 33 కోట్ల దేవతల పూజ చేసినవు రా కొడుకో. మాకు ఏ దేవుడు సంతాన బలం ఇయ్యలేదు. మా పాపము పాడుబడా, మా తల్లిదండ్రి చేసిన పాపము, పూర్వజన్మల మేము చేసుకున్న పాపము. నాయనా ఆ భగవంతుడు అన్నము లేని కాడ 10 మంది పిల్లలను ఇస్తాడు. నాకు ధనమండి ఎందుకు రా కొడుకో. నాకు ఎండి బంగారం ఉంది, ఎండి బంగారం ఉండేందుకు రాయినా. నా గర్భాన పుట్టినోడు ఒక్క కొడుకున్నా, ఒక్క బిడ్డున్నా. ఇవాళ మాకు కన్న పేరు దగ్గర చురా కొడుక. నా భార్య 10 మంది ఆడోళ్ళున్న కాంచెల్లి పోతంటే అది కొట్టు దత్తండి, దాని ముఖము చూడరాదని నలుగురు నవ్వుతాడు రా కొడుకో. నేను 10 మందికి వెళ్ళి పోతంటే నాయనా నా కట్టగోలొచ్చిన వాళ్ళు వారి ధనం ఉండేందుకు, ఎండి బంగారం ఉండేందుకు కానీ 10 మంది 10 మాటలు అంటే రా కొడుకో. నా కుండలు కూలిపోతానైరా నాయనా, నా పేగులసిపోతానై కొడుక. నేను ఇంకెందుకు లేకెందుకురా అయ్యో. నా బతుకు పాడవడా నువ్వు కరి భూమి లేదు వేరు నావో. నేను పుట్టినాడు బొడ్డు కోసిన కొడువట, నా పొండిగలు కోసిన గాని నాకు ఇలా ఇన్ని బాధలు ఉండబోవు బిడ్డ. అగో తనవు లేనోనికి లేదని ఒక్కసారి అంటారు గాని గొడ్డు అన్ని ప్రతిరోజు అడుగొడ్డోడు అంటారు నా కొడుకో. నాయనా నేనున్న దానికన్నా ఊసింది వేలు. అయ్యా ఈ గొడ్డు బతుకు పాడవనా కొడుక. నా బతుకుండేందుకు లేకెందుకు
కొడుకా ఏనుగోల పోయి మాత్రం వరకు మేము పీనుగోల తిరిగి వచ్చినవురా కొడుకా నాయన కాంచనసేన మహారాజా నీ గర్వాన కొడుకు సంతాన ఫలము దొరికిందా బిడ్డ సంతాన ఫలము దొరికిందా అంటే గంత బాధపడతాను ఎందుకు ఎడతానవయ్యా ఏడు పోతే ఇంకా నాకేం మిగిలిందిరా చాచా నువ్వు ఒక్కరికి బాధపడితే కాంచనసేన నగరం అంతా కాంతి తప్పుతాను అయ్యా నువ్వెందుకు బాధపడాలి నీ భార్య కాంచన వాళ్ళకు సంతాన ఫలం కలగకపోతే మళ్ళా పెళ్లి చేసుకో మళ్ళా పెళ్లి చేసుకుని కొడుకులు బిడ్డలు కనవయ్యా నీ భార్య కాంచన వాళ్ళని కాదని మళ్ళా పెళ్లి చేసుకొని మళ్ళా కొడుకులు బిడ్డలు కాను పెళ్లి చేసుకోమంటావా బిడ్డ మారు మాట మళ్ళీ వలస కొరవర ముందుకు పోయినారు కాలం అన్న కాబట్టి నీ తల కొడతారా నీ మత మాంసం దగ్గర ఎడుకుని ఎడుకుంటే పదులుకున్న పదులకు అమ్ముతారా నీ రక్తము చీమలకు దాపుతా ఎందుకంటే నువ్వు వచ్చినవని నేను వచ్చేతోని కాదయ్యా నువ్వు తిట్టినవని మళ్ళీ నిన్ను అయ్యా నువ్వు కొడతావయ్యా ఎందుకంటే నువ్వు రాదు నువ్వు నీ చేతి కింద పని మనుషులు మాట వలకచ్చునా అయ్యా ఈ మాట అంటే నీకు కోపం రావచ్చు ఎవరికైనా అత్తదయ్యా నీ భార్య భర్తలంటే అంత అన్యూన్యంగా బతికింది కాబట్టి నీ భార్యను కాదని మళ్ళీ పెళ్లి చేసుకోమంటే కోపం వస్తే రావచ్చు కానీ నేను చెప్పిన దానిగా మాటకు అర్థం ఉన్నదయ్యా